ఫస్ట్ పాయింట్ మనం ఉన్నప్పుడు ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. సెకండ్ పాయింట్ మాత్రం మనం చనిపోయినప్పుడు మన ఇంట్లో వాళ్ళే అప్లికేషన్ పెట్టాలి. ఇది ఏంటి అంటే డెత్ సర్టిఫికేట్. ఇది వితిన్ 21 డేస్లో మనం అప్లికేషన్ పెట్టాలి. ఎక్కడ సచివాలయంలో మీకు దగ్గర లేదంటది, ఓకేనా. అది కానీ 21 డేస్లో మన వాళ్ళకి కానీ పింఛన్ కానీ రాకపోతే మనం 15 రోజుల్లో అప్లికేషన్ పెట్టాలి. 10 రోజుల్లోనే 10 రోజులు పెడితే 15 రోజులకు వచ్చింది. ఏమన్నా వాళ్ళకి అప్లికేషన్ ఇస్తాం, వాళ్ళు పింఛన్ వచ్చేలా చేస్తారు. లేదు ఇది వాళ్ళకి పింఛన్ వస్తుందంటే మీరు 20 రోజైనా 21 రోజైనా అప్లికేషన్ పెడితే మాత్రం వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే ఇది డెత్ సర్టిఫికేట్ ఎందుకంటే మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళు ఇప్పుడు చనిపోతే వాళ్ళ పేరు మీద కానీ పొలాలు ఉంటే దాన్ని భాగాలు చేసుకోవడానికి వాళ్ళ సర్టిఫికేట్ అనేది మనకు కావాలి. ఇలా చాలా చాలా అవసరాలకు వచ్చిద్ది, ఉపయోగపడిద్ది మనకి, ఓకేనా. ఎంత తొందరగా ఉంటే అంత తొందరగా. లేట్ చేస్తే మాత్రం మనం తర్వాత చాలా కష్టపడాలి. 10,000 పేమెంట్ చేయాలో, మరి 20,000 అడుగుతారు. వాళ్ళు ఎంత అడుగుతారో తెలియదు పేమెంట్కి ఒక డెత్ సర్టిఫికేట్ కోసం. సో ఫ్రీగా వచ్చేదాన్ని పోగొట్టుకోవడం కన్నా కష్టపడి తెచ్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఫ్రీగా ఉన్నప్పుడు తెచ్చుకోండి, 500 రూపాయలకి వచ్చింది. అంటే వాళ్ళు వర్క్ చేసినందుకు పేమెంట్ అడుగుతారు, ఓకేనా. డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు మర్చిపోవద్దు, అది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్.